ఈయన మాస్టరేనా? ఎస్ ఈజ్ ఇవన్నీ ఏంటి? గట్టిగా చెప్పండి. ఆనరబుల్. ఇవంటే మాస్టర్కి ఇష్టమేనా? ఏం చేస్తున్నాడు మాస్టర్? అవి చాలా బాగున్నాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చెప్పండి, కొట్టండి. వాటిలో ఒక్కొక్కడు చూస్తున్నాడు. మీకు అవి నచ్చితే చెప్పలు కొట్టండి. ఏదో చాలా పెద్ద మంది ప్లేట్ చెప్పలు కొట్టండి. ఒక్కొక్క వెసల్ ఒక్కోలాగా ఉంది. అట్లా ఒక్కో వెసల్ చూస్తున్నాడు. ఆ వెసల్ ఏంటి? బ్రేక్ అయినట్టు అనిపిస్తుందా మీకు? బ్రేక్ అయింది కదా. నువ్వు బ్రేక్ అయిందా మనం వాడగలమా? పడేద్దామా? పడేసేయండి. పడేద్దాం వద్దా? మాస్టర్ చూడు, నా టేబుల్ మీద ఏదో చేస్తున్నాను, బాగా ఏదో తీసేస్తున్నాడు. దాని నుంచి ఎక్కడైతే బ్రేక్ అయిపోయిందో అంతా తీసేస్తున్నాడు. బాగా సెట్ చేస్తున్నట్టున్నాడు. ఓ పుల్లి ఏమవుతుందో చూడండి. ఓ బాగా అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టండి. ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు వాడొచ్చా మళ్ళా? ఎస్ ఆర్ నో? అంటే బ్రేక్ అయిపోయిందని మామూలుగా మనం పడేస్తాము. కానీ ఈ మాస్టర్ ఆఫ్ ద హౌస్ ఏం చేస్తున్నాడు? బ్రేక్ అయిందని పడేయకుండా దాన్ని మరలా పూర్తిగా బాగు చేసి రెస్టోర్ చేసి మరలా హీ ఈస్ యూజింగ్ దట్. ఈజ్ ఏ గుడ్ మాస్టర్ ఆర్ ఎ బ్యాడ్ మాస్టర్? మరి చెప్పలు కొట్టండి, చెప్పలు కొట్టండి. థ్యాంక్స్ చెప్పండి. బయలుదేరుతారైనా కట చెప్పండి అందరూ ఒకసారి. ఓకే, దట్స్ గ్రేట్. సో ఎట్లాగైతే నెక్స్ట్ స్లైడ్ ఏంటది? వాట్ ఈస్ దట్? అందరూ చదవండి గట్టిగా. బ్రోకెన్ వెసల్. ఈ వెసల్ లాగానే చాలాసార్లు మనం కూడా చాలా విషయాల్లో బ్రేక్ అయిపోతాం. కొన్నిసార్లు తప్పులు చేసి, కొన్నిసార్లు కష్టాలు. ఇందాక మీరు పాడారు కదా, కష్టాల కన్నీళ్ళు నన్ను ముంచి వేసిన అంతేనా? అవమానపు నిట్టూర్పులో నన్ను కృంగదీసేనా? ప్రార్థనలో, వాక్యములో కదా. కొన్నిసార్లు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం బ్రేక్ అయిపోతాం. కానీ అప్పుడు దేవుడు వచ్చి మనల్ని బాగు చేసి మరలా మనల్ని వాడుకుంటాడు. గట్టిగా చెప్పకూడదా దేవునికి? సో సో ఇప్పుడు ఈరోజు బైబిల్లో ఒక క్యారెక్టర్ నేను మీకు పరిచయం చేస్తాను. షాల్ వి వెల్కమ్ హిమ్? మీరు చెప్పలు కొట్టుకుని వస్తాననుకుంటాను. హూ ఈస్ కమింగ్? Who is he? Tell me. Who is he? But actually his name is Simon. చెప్పండి. సైమన్. గట్టిగా. ఇంకొంచెం గట్టిగా. సైమన్ వాజ్ ఎ ఫిషర్మ్యాన్. ఏంటి? జాలరీ, చేపలు పడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు సైమన్ వాళ్ళ బ్రదర్ పేరేంటి? ఆండ్రూ వస్తున్నాడు. చూడండి, ఆండ్రూకి చెప్పలు కొట్టండి. ఆండ్రూ వచ్చి ఏం చెప్తున్నారంటే, we have found Messiah Jesus Christ. యేసయ్యని కనుగొన్నామని చెప్పారు. అప్పుడు వెంటనే పీటర్ అండ్ ఆండ్రూ కలిసి యేసయ్య దగ్గరికి పరిగెత్తున్నారు. చూడండి, వెళ్తున్నారా? యేసయ్య కనబడుతున్నాడా? వాళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్తున్నారా? చూడండి, యేసయ్య ఎక్కడున్నాడు? మన చెప్పలు కొట్టిన యేసయ్యకి వెల్కమ్ చేయండి. ఎప్పుడైతే సైమన్ జీసస్ దగ్గరికి వెళ్ళాడో, జీసస్ చూసి, సైమన్, ఇక్కడి నుంచి నీ పేరు కేఫాస్ లేకపోతే పీటర్ అన్నాడు. గట్టిగా చెప్పట్లు. జీసస్ అతని పేరు మార్చేశాడు. అతని పేరు పీటర్. షౌట్ పీటర్, పీటర్. అప్పుడు పీటర్ థ్యాంక్ యూ అని జీసస్కి చెప్పి
మరలా వెళ్ళి తన పని తను చేసుకున్నాడు. వాట్ వాజ్ హీ? ఏం బిజినెస్ తంది? ఫిషర్ మ్యాన్ కాబట్టి మళ్ళా వెళ్ళి ఫిషింగ్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ రాత్రంతా కూడా చాలా కష్టపడుతున్నాడు. చూడండి, కష్టపడుతున్నాడా? బాగా స్వెట్టింగ్ కూడా వస్తున్నట్లు చూడండి. రాత్రంతా కష్టపడి ఫిషింగ్ ట్రై చేసినా కానీ ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు ఎవరు వస్తున్నారు? జీసస్ వచ్చి చెప్పాడు, సైమన్ పీటర్, నీ వల ఇంకొంచెం లోతుగా వేయి, ధోనిని లోతుగా నడిపించి వల వేయమన్నాడు. యేసయ్య చెప్పాడు కాబట్టి పీటర్ వల వేస్తున్నాడు. వచ్చిందా అది? అప్పుడు ఒక్కసారిగా, అప్పుడు దాకా చేపలు పడలేదు కానీ ఒక్కసారిగా చాలా ఎక్కువ క్యాచ్ పట్టారు. గట్టిగా చేపలు కొట్టండి. ఎంత ఎక్కువ అంటే తను ఒక్కడు లాగలేకపోతున్నాడు. వాళ్ళ బ్రదర్స్ ని, ఫ్రెండ్స్ ని పిలుస్తున్నాడా? అదిగో అక్కడ చూడండి, అక్కడ బుక్ లో స్క్రీన్ మీద చూడండి, స్క్రీన్ మీద ఏంటవి? గట్టిగా చెప్పండి. ఫిష్ చాలు అట్లా ఇందులో పడ్డాయన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే ఇంత పెద్ద ఫిష్, ఇంత పెద్ద ఫిష్ వచ్చేసరికి సైమన్ పీటర్ వెళ్ళి యేసయ్య కాళ్ళ మీద పడ్డాడు. ప్రభువా, ఐఎమ్ ఏ సిన్నర్, నన్ను ఇంత ఆశీర్వదించడానికి ఐఎమ్ నాట్ వర్తీ, ప్లీజ్ డిపార్ట్ ఫ్రమ్ మీ, నా నుంచి వెళ్ళిపో అన్నాడు. యేసయ్య వెళ్ళిపోయాడా? చూడండి, యేసయ్య వెళ్ళిపోయాడా? పీటర్, ఇప్పటి వరకు నువ్వు ఫిషర్ మ్యాన్వి, కానీ ఇప్పటి నుంచి నువ్వు ఫిషర్స్ ఆఫ్ మ్యాన్, ఇక్కడి నుంచి మనుష్యులను పట్టే జాలరు అవుతావు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. ఇక అప్పటి నుంచి యేసయ్యను పేతురు వెంబడించాడు. పేతురు మాత్రమే కాదు, అంద్రేయ, యాకోబు, యోహాన్ అట్లా శిష్యులందరూ కూడా యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. వెంబడిస్తున్నారా? చూడండి. ఆర్ దే ఫాలోయింగ్ జీసస్? పూర్తిగా యేసయ్య సేవ చేయాలనుకున్నాడు. యేసయ్య అనేక మందిని బాగు చేశాడు. బాగు చేసిన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. పేతురు పక్కనే ఉన్నాడు. ఎవరతను? గట్టిగా చెప్పండి. ఆ బ్లైండ్ మ్యాన్ యేసయ్య ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పకూడదా? హీల్ చేశాడు. వాళ్ళు చూడండి. లేమ్ మ్యాన్ ఎవరు? జీసస్ ఎప్పుడైతే టచ్ చేశాడో ఏమైంది? కాళ్ళు వచ్చాయా? నడవమని చెప్పండి. నడుస్తున్నాడు. గట్టిగా చెప్పట్లో. ఎవరతను? ఎవరు? డీమన్ పోసెస్, దయ్యం పట్టిన అతను యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఏం చేశాడు? బాగయ్యాడా? గట్టిగా చెప్పలు కొట్టండి. ఎవరు వస్తున్నారు చూడండి. ఎవరు? డెడ్ బాడీ. భలే బయట చేశారు మీరు. డెడ్ బాడీ. అతని పేరేంటి? గట్టిగా చెప్పండి. లాజరస్ వెళ్ళి జీసస్ లాజర్ కమ్ అవుట్ అనగానే, పోతున్నాయి అవి. గట్టిగా చెప్పలు కొట్టండి. ఇంకొంచెం గట్టిగా. ఎవరు కూడా చచ్చిపోయిన వాడు బ్రతికించలేదు, జీసస్ చేశాడు. గట్టిగా చెప్పలు కొడతాం. హల్లెలూయా. ఇవన్నీ పీటర్ చూస్తున్నాడా? పీటర్ పక్కనే ఉండి చూస్తున్నాడా? యేసయ్యతో పాటే పేతురు ఉన్నాడు. యేసయ్య చేసే అద్భుతాలు చూశాడు. ఒకసారి పీటర్ నీళ్ళ మీద కూడా నడిచాడు. చూడండి, ఒకసారి వాళ్ళు సముద్రం మీద వెళ్తూ ఉన్నారు. దోణిలో వెళ్తూ ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది. ఆ టైంలో తుఫాన్ కూడా ఆగిపోతుంది కానీ సముద్రం గాలి ఉంది. అయినా పేతురు సముద్రం మీద నడుస్తున్నాడు.
చూశాడు, పేతురు మునిగిపోసాగాడు, పడిపోయాడు చూడండి. కానీ యేసయ్య చేయి చాపి పీటర్ని లేపాడు. గట్టిగా చెప్పడం కూడా జీసస్ సేవ్డ్ పీటర్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సో అట్లా పేతురు చాలా యాక్టివ్గా ఉన్నాడు యేసయ్యతో పాటు. ఆ రోజు రాత్రి యేసయ్య వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఆ రోజు రాత్రి యేసయ్య చూడండి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య చెప్పాడు, మీరందరూ నన్ను విడిచిపెట్టిపోతారు, మీరందరూ నన్ను వదిలేస్తారు అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు చూడండి, నువ్వు వీళ్ళందరూ విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. నిజమేనా? నేను మాత్రం నిన్ను విడిచిపెట్టినాడు. చెప్పలకూడదు పేతుడికి. కానీ యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావు, నువ్వు 3 సార్లు నేనెవరో నో అని చెప్తావు, అప్పుడు కోడి కూస్తుంది అని చెప్పాడు యేసయ్య. సో అప్పుడే కూయదు, కసేపాటు కూస్తుంది కోడి. చెప్పండి అనకి, అప్పుడు కోడి కూస్తుంది, అట్లా ఆ సౌండ్ అప్పుడు వస్తుందని చెప్పాడు అన్నమాట. యా, అప్పుడు సైనికులు వచ్చారు, యేసయ్యని పట్టుకోబోయారు. శిష్యులందరూ ఏం చేస్తున్నారు చూడండి, శిష్యులందరూ వెళ్ళిపోతున్నారా, యేసయ్యతో ఉన్నారా? యేసయ్య కొడుతున్నారు వాళ్ళు. యేసయ్యను సిలువ వేయడానికి తీసుకెళ్తూ ఆ రాత్రంతా కూడా యేసయ్యని చాలా చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఆయన తీర్పులు తీరుస్తున్నారు. నువ్వెందుకు ఇట్లా చేసావు, అట్లా ఎందుకు చేసావు, అది ఇది అంటే యేసయ్యని బాధపడుతున్నారు. ఆ టైంలో పేతురు దూరం నుంచి చూస్తూ అక్కడ చలిమంట వేసుకుంటూ ఉన్నాడు. చూడండి, కనబడుతున్నాడు పీటర్ ఇక్కడ. పీటర్ అక్కడ చలిమంట వేసుకుంటూ ఉంటే ఆ పక్కన ఉన్న వాళ్ళలో కొంతమంది పీటర్ని అడిగారు, నువ్వు కూడా జీసస్తో ఉన్నవాడు కదా అన్నాడు. పీటర్ ఏం చెప్పాడు? నో అన్నాడా? ఎస్ అన్నాడా? మళ్ళా 2వసారి అడిగాడు, నో అన్నాడు. మరలా 3వసారి నో అన్నాడు. నో అన్నాక కోడి కూసిందా? ఇప్పుడు కుమ్మని చెప్పండి, కూస్తేమో చూడండి. గట్టిగా చెప్పడం కొట్టింది. అయితే ఎప్పుడైతే 2 సార్లు చాలు, వెరీ గుడ్, 2 సార్లు కూసింది కోడి. ఎప్పుడైతే కోడి కూసినప్పుడు యేసయ్య పేతురుని అక్కడి నుంచి అంత కష్టంలో ఉన్నా కూడా యేసయ్య పీటర్ని చూశాడు. పీటర్ చూస్తున్నాడు యేసయ్య వైపు. అది చూసి పేతురు విపరీతంగా ఏడుస్తున్నాడు. చూడండి, కనబడుతున్నాడా? పేతురు ఏడుస్తున్నాడు. యేసయ్యతో పాటు ఉండి యేసయ్య వాళ్ళు తెలియదు అన్నాడు కాబట్టి పేతురు బాగా వెక్కి ఏడ్చాడు. ఇంకైపోయింది నా జీవితం, యేసయ్య ఎవరో తెలియదని చెప్పాను, యేసయ్య నన్ను విడిచిపెట్టాలని పేతురు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు సైనికులు యేసయ్యని సిలువ వేశారు. చూడండి, వేస్తున్నారా సిలువ? యేసయ్య మనందరి కోసం, యేసయ్య మనందరి కోసం సిలువ మీద తన ప్రాణం పెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్తాం. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ తర్వాత యేసయ్యను సమాధి కూడా చేశారు. సమాధి ఆ రోజు శుక్రవారం రాత్రి సాయంత్రమై లోపలే యేసయ్యను సమాధి చేశారు. సమాధి చేశాక సైనికులు ఆ సమాధికి అడ్డంగా ఉన్నారు. ఎవరు బయటకు రాకూడదు, యేసయ్య దగ్గరికి ఎవరు రాకూడదని. యేసయ్య అట్లానే ఇంక చచ్చిపోయి అట్లానే ఉన్నాడా? డిడ్ జీసస్ డై ఫర్ ఎవర్? శుక్రవారం అయిపోయింది, సాటర్డే అయిపోయింది, సండే మార్నింగ్ యేసయ్య మరణాన్ని గెలిచి లేచాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా చెప్పకూడదా? అది పీటర్ ఏం చేస్తున్నాడు? పీటర్ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకైపోయిందిలే, ఇంకైపోయింది, యేసయ్య నన్ను అంగీకరించడు, నేను మరలా
నా ఫిషింగ్కి వెళ్ళిపోతాను అని. ఏసైతో ఇంకా నేను సేవ చేయలేనేమో, ఎందుకంటే ఏసైని ఎవరో తెలియదని చెప్పానని మరలా తన బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు ఈ లోక వ్యాపారంలోనికి. నా వల్ల కాదులే ఇదని. ఇంకంతేనా? పీటర్ లైఫ్ ఎండ్ అయిపోయింది అక్కడ. ఇట్ పీటర్ స్టోరీ ఓవర్ దేర్. ఇందాక మాస్టర్ ఏం చేశాడు? ఆ వెజల్ని, ఈ వెజల్ పాడైనప్పుడు, బ్రేక్ అయిపోయినప్పుడు దీన్ని తీసుకువెళ్ళి అలా పడేశాడా? ఏం చేశాడు? మరలా తీసుకొని బాగు చేసి మరలా వాడాడు కదా. అట్లా రిజరెక్టెడ్ క్రైస్ట్, మరలా మరణాన్ని గెలిచి లేచిన యేసయ్య పేతురు దగ్గరకు వస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. వస్తున్నాడా? వస్తుంటే చప్పలు కొడుతూ ఉండాలి. వచ్చి పేతురు ఏడవకు అని హక్ చేసుకున్నాడు. చూడండి, ఏడవకు, నేను క్షమించేశాను పీటర్. నువ్వు మరలా వెళ్ళి వెనక వ్యాపారం కాదు, వెళ్ళి జాలరిగా కాదు. నేను చెప్పాను కదా, నువ్వు మనుషులను పట్టే జాలరివి. ఫీడ్ మై షీప్ అన్నాడు. చెప్పండి మాట అందరూ. ఫీడ్ మై షీప్. గట్టిగా ఫీడ్ మై షీప్. పేతురు నా గొర్రె పిల్లల ఖాయమన్నాడు. ఎప్పుడైతే యేసయ్య మరలా వచ్చి పీటర్కి ఇంకో ఛాన్స్ ఇచ్చాడో, పీటర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హ్యాపీగా ఉన్నాడా? చూడండి, హ్యాపీగా ఉంటే మీరు చవల కొట్టండి ఒకసారి పీటర్కి. ఇక పీటర్ వెళ్ళి చాలా మందికి సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఒకే రోజు నిన్న క్వశ్చన్ అడిగారు కదా మిమ్మల్ని, ఎంతమంది బ్యాప్టిజం పొందారు ఇన్ వన్ డే? గట్టిగా చెప్పట్లు. సో బ్రోకెన్ వెజల్ కాస్త ఏమైంది? ప్రెషియస్ వెజల్. చెప్పండి, బ్రోకెన్ వెజల్ కాస్త ఏమైంది? గట్టిగా సౌండ్ అది, గట్టిగా. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు ఈ రెండు కలుపుకొని మన హెడ్డింగ్ చెప్పండి. ఈరోజు మన టైటిల్ చదవండి, గట్టిగా చదవండి. అది బ్రోకెన్ అండ్ ప్రెషియస్ వెజల్. ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరన్నా యేసయ్యకి దూరంగా ఉన్నా కానీ